పార్టీ పేరు చేంజ్ చేయాలి అనేసి ఇంకో అతను ఎలక్షన్ కమిషన్ కి పెట్టిండు. దాని గురించి మీరేమంటారు? నిజంగానే పార్టీ పేరు మార్చాలంటారా లేకపోతే అట్లనే ఉండాలంటారా? అట్లనే అంటే మార్చాలి. ఎందుకంటే అది రెండు ఒక అక్షరంలో రెండు ఒకలాగా ఉంటాయి కదా. అలా రెండు అక్షరాలు ఉన్నప్పుడు ఓటు దీనికే వెళ్ళినా దానికే వెళ్ళని కసిమిస్ అవుతుంది. అలా కాకుండా మార్చుకుంటే బాగుండు. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఆలోచించే ఇలా చేస్తారు. అలా చేస్తే కవితకు మంచిదే, ఎవరికైనా మంచిదే. దాన్ని తన్నిని తిట్టడం అన్నం తిట్టడం కరెక్ట్ కదా. నీ రక్త సంబంధం. ఇలా నువ్వు కేసీఆర్ బిడ్డ అంటేనే నీకు నేమ్ వచ్చింది బయట. నువ్వు కేసీఆర్ బిడ్డ కాకుండా నీకు నేమ్ ఎక్కడ వస్తుంది? అసలు నువ్వు హైదరాబాద్లో ఎవరికి తెలుస్తావు? కేసీఆర్ బిడ్డ అంటేనే కదా. కేసీఆర్ కొన్ని రోజులు నీకు ఏదో ఒకటి పదవి ఇచ్చిండు కదా. అందువల్ల నువ్వు కేసీఆర్ బిడ్డవు కవితమ్మ అని తెలుసు. కేసీఆర్ని తిట్టొద్దు, నీ కుటుంబాన్ని కూడా తిట్టొద్దు. అలా తిడితే నీకు వచ్చేదేముంది? నీ రక్త సంబంధం. రేపు మీరు ఒకటి అవుతారు. ఈ మధ్యన ఉన్న వంకాయలంతా ఎట్టటో పోతారు. అదొకటి ఆలోచించి కవితమ్మ చదువుకున్నావు కదా. అందు గురించే నీ కుటుంబం మీరు తిట్టుకోకూడదు. ఏది ఉంటే అది ఇంట్లో వరకే నాలుగోళ్ల మధ్యన చేసుకోవాలి. కానీ పెట్టుకుంటా నువ్వు పెట్టుకో. నీ తండ్రి అభిమానంతో వేస్తారు. నువ్వేదో దేశాన్ని మొత్తం నేను ఉద్ధరించి నన్ను ఓటేయరు. నీ కవిత కేసీఆర్ బిడ్డ అనుకోనే గుర్తింపు ప్రతి ఒక్కళ్ళకు. అదే కానీ కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు గుర్తుంటావా ఇక్కడ? అదే కానీ వాళ్ళకు నువ్వు పోటీ వచ్చి నేను అజ్జేత నువ్వు సీఎంగా అయినాక ఏ ప్రజలకు ఏం చేస్తావో ఆ రోజు కానొస్తావు. ఈ తెలంగాణ కోసం ఎంతమంది ప్రాణాలు పోయినాయి? అది అప్పుడేమన్నా నువ్వేమన్నా ఆ ప్రాణాలు పోయిన వాళ్ళకి మీరేమో బిల్డింగ్లు కట్టియలేదు, మీరేం చేయలేదు. అందు గురించే కేసీఆర్ కోపం మీద ఏదో తండ్రిని అలా తిట్టకుండా పార్టీ మార్చుకుంటే బాగుంటే వాళ్ళు పెద్దోళ్ళు ఆలోచించే ఏదైనా చేస్తారు. ఆలోచించకుండా ఎవరైనా చెయ్యరు కదా. పార్టీ మార్చాలంటే మార్చాలి. అది నీ ఒక్కదాని ఇష్టం కాదు కదా. ఇప్పుడు పెద్దలు ఆలోచించుతారు. ఆమె పార్టీ పెట్టిందంటే దీనికి దానికి ఒక్కటే అక్షరం తేడా. మరి ఎవరైనా ప్రతి ఒక్కరు కారును గుర్తుపడతారు. నువ్వు పెట్టుకున్న గుర్తు నిన్నగానికి అలా గ్యాస్ ఏదో వస్తాడు, గ్యాస్కి పోతారా? ఎవరైనా కారుకే పోతుంది చేతికి. అందు గురించే పార్టీ మార్చుకుంటేనే నీకే మంచిది కవితమ్మ. నీకే మంచిది. నువ్వే ముఖ్యమంత్రి సీఎం అవుదు. కానీ తల్లిని తిట్టకుండా ఎవరిని తిట్టకుండా నీదేదో నువ్వు సామరాష్యంగా నీదేదో నువ్వు ప్రజలలో మెసులుకుంటా పార్టీ పెట్టుకుంటా మాట్లాడుకుంటుంటే బాగుంటుందని అందరు అనుకుంటుండ్రు. నేను తింటా ఎవరంటారు కరెక్ట్ అని. తండ్రి ఇప్పుడు కేసీఆర్ తండ్రి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఊరుకుంటారు. అది తిడితే నువ్వు బిడ్డవనే ఏదన్నా నోరు మూసుకొని ఊరుకుంటారు తండ్రి ముఖం చూసి. ఏమైనా కేసీఆర్ బిడ్డ వాళ్ళ పర్సనల్ గొడవలని ఊరుకుంటారు. అదే బయట వాళ్ళు అయితే ఊరుకుంటారు. ఎవరైనా కేసీఆర్ని తిడితే కేసీఆర్ని తిట్టట నువ్వు ఎక్కడ నిన్ను ఆయన కన్నడు, నువ్వు కనలే. అదొకటి గుర్తుంచుకోవాలా కవితమ్మ. నువ్వు కేసీఆర్ని తిట్టడం అది కరెక్ట్ కాదు. కేటీఆర్కి ఏం తెలియదు. ఆయన ఎక్కడ చదువుకొని వచ్చింది? ఆయన కంప్యూటర్ బుర్ర. ఆయనదేందో అందరికి ఎరికే ప్రజలకు. ఆయన ఏం చేసింది కూడా తెలుసు. ఇప్పుడు అంటే ఆయనకేం తెలియదు, ఒక మొత్తం తెలుసా రాజకీయం? ఆరుతేరు నువ్వు మరి అక్కడ ఎందుకు ఓడిపోయినావు? నువ్వంటే మా కోపం కాదమ్మా, నువ్వంటే అభిమానమే. నువ్వు మా తెలంగాణ ఆడపడుచువే. కానీ మరి అక్కడ ఎందుకు ఓడిపోయినావు? నీ నాన్న మంచిది ఇచ్చిండు. అక్కడే నువ్వు ఒక పులిలాగా గెలుచుకోపోయినావు. ఏది మరి? పార్టీ పెట్టకుండా అదే పార్టీలో ఉండి ఇప్పుడు సేవ చేయాలంటే పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు కదా. అయ్యో తండ్రి దాంట్లో ఉండి కూడా తండ్రితో పాటు ఉండి సేవ చేయొచ్చు కదా. అవును, తండ్రితోటి ఉండి కూడా అప్పుడు నేను ఇలా ఓడిపోయినా కదా. ఓడిపోయిన కానీ మళ్ళీ గెలిచి చూపించు, అదొకటి. కానీ మళ్ళీ నువ్వు వేరే పార్టీ పెట్టి నా తండ్రికి అన్నకు ఎదురు నిలబడి నువ్వు పార్టీ పెడితే నువ్వు గెలుతావా? ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లె పెట్టింది. ఇక ఆమె ఏలిందా ముఖ్యమంత్రిగా? ఎవరైనా అంతే. గతంలో ఒకసారి నాకు ఇల్లు లేదు ఏం లేదు అత్తింట్లో ఉంటున్నాను అని చెప్పింది ఒక ప్రెస్ మీట్ లోనే ఒక పెద్ద ఛానల్లో. ఈ రోజు పార్టీ పెట్టిందంటే లక్షల కోట్లు కావాలంటే ఇప్పుడు అద్దీంట్లో ఉన్నదని అన్నావు. నువ్వు అద్దీంట్లో ఉన్నావో, నీకు ఎక్కడ ఇల్లు ఉందో ఎక్కడ ఆస్తులు ఉందో దేశం మొత్తం తెలుసు, ప్రజలకు తెలుసు. నువ్వు లేదనగానే కిరాయికుంటుంది అనగానే అంత పిచ్చి కుక్కలు ఎవరు లేరు, నమ్మరు. కానీ నువ్వు వేరే పార్టీ పెట్టే బదులు నీ తండ్రి కాడ నీ అన్నతోటి కదా నీకు గొడవ. నీ తండ్రితోటి నువ్వు బాగానే ఉంటావు కదా. నీకేదో ఏదో ఒకటి పదవి ఇస్తుంది. మళ్ళీ ఎమ్మెల్యేనా ఎంపీనా నాయన నేను ఇంతకుముందు ఏలిన కదా, నాదేందో నాకు ఇవని
తండ్రి కాడ ఉండి కొట్లాడు. నువ్వు వేరే ఉండి హైదరాబాద్ మొత్తం వెళ్తా వేరే వెళ్తాను అనేది అది కరెక్ట్ కాదు. సరే నీ నిర్ణయం నువ్వు గెలుతావు, గెలవకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి? నాకు ఏతరని కాదు, కొత్త పిచ్చగాడట పొద్దెరగడట. కొంతమంది ఆడ కూతురు ఇవ మాకేం చేస్తుందని కూడా చాలా మంది కేసీఆర్ కావాలి అని ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ కావాలంటుండ్రు. మళ్ళా ఆయనే రావచ్చు, ప్రజల చైతన్యం అది, ఆయనే రావచ్చు. ప్రతి ఒక్కళ్ళు అనేది ఆమె ముఖం మీద అనిపించుకుంటుంది. ఈమె కాడ రూపాయి లేదు, ఇన్ని కోట్లు యానించి వస్తున్నాయి, ఇంత దందా ఎట్ట చేస్తుంది, ఇన్ని మీటింగులకు ఎట్ట అటెండ్ అవుతుంది, ఎన్ని మీటింగులకు? అంతమంది ఈ అమ్మటి ఉన్న వాళ్ళంతా ఊకనే వస్తారా? మళ్ళీ ఈ అమ్మటి ఉన్న వాళ్ళందరూ ఎవరన్నా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు పోతే వాళ్ళు రానియరు. ఆమె ఎమ్మటి ఉన్నోళ్ళు ఆమె కావాలి, పక్కనోడొద్దు. ఆమె కవితమ్మ అనుకుంటుంది కానీ అయ్యా చాలా ఆలోచించి రాజకీయ వ్యాలుడు అంటే అది మామూలు మాట కాదు.